రైతులు ఫస్ట్ యూనిటీగా ఉండాలి. రైతు సంఘం అధ్యక్షులు ఈరోజు పొద్దున చిన్న డిస్టర్బెన్స్ జరిగింది, దాని వరకు క్లారిఫై చేసేస్తా. రైతులంతా 100 రూపాయలు కట్టి తెలుగుదేశం పార్టీలో మెంబర్షిప్ కార్డు ఎలాగైతే 100 రూపాయలు ఇన్సూరెన్స్కి ఉపయోగపడే విధంగా కట్టుకుంటే యాక్సిడెంట్ అయితే 5 లక్షల రూపాయలు, చిన్నపాటి ఏదైనా జరిగినా దానికి కావాల్సిన సదుపాయాలు ఎలాగైతే ప్రొవిజన్ ఇచ్చిందో మీరందరూ కూడా 100 రూపాయలు కట్టి మ్యాంగో రైతుగా ఒక రిజిస్ట్రేషన్, ఒక కార్డు తీసుకోండి. అందరూ కలిపి కొట్లాడినా మాలాంటి ప్రజాప్రతినిధులు వచ్చినప్పుడు షాలువ కప్పడానికో లేదా హారం వేయడానికో లేదా ఫోటోలు వేయడం లేదనో ప్రోటోకాల్ ఇష్యూతోనో పొద్దున రైతు సంఘం అధ్యక్షులకి మా జిల్లా నాయకులకి చిన్నపాటి ఘర్షణ జరిగింది. అటువంటి ఘర్షణలు రాకూడదు. ఎందుకంటే మేముండేది రైతుల పక్షాన పోరాడడానికే నాయకులు ఉండేది. మేము మా పోరాటం చేస్తాం, మీరు మీ పోరాటాన్ని సక్రమంగా తెలియజేయాలి అంటే మీకు ఒక నాయకత్వం కావాలి. ఆ నాయకత్వాన్ని నాకు తెలిసి ఆనంద్ నాయుడు గారు లేదా మన హరిబాబు చౌదరినో ఇంకెద్దరో కొందరు ఒక 5-6 మంది మా దగ్గర కంటిన్యూగా తిరిగారు. అలా ఉండకూడదు. గ్రైనైట్ అసోసియేషన్కి మంచి అసోసియేషన్ ఉంది. మ్యాంగో కూడా నాకు తెలిసి బాలకృష్ణారెడ్డి మ్యాంగో అదే బిల్డింగ్ ఉంది. సక్రమంగా అంటే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరంతా యూనిటీగా కావాలంటే పెద్ద రైతులుగా మా అన్న దొరబాబు అన్న ఉన్నాడు. 10,000 కాదు 1,00,000 రూపాయలు ఖర్చు అయినా కూడా లీడ్ తీసుకొని చిత్తూరు వాళ్ళే సౌత్ ఇండియన్ మ్యాంగో అసోసియేషన్ అధ్యక్షుడు అయ్యి దీన్ని ముందుకు నడపాలి. నాకు చాలా ఆనందం ఏమంటే కర్ణాటక నుండి వచ్చిన అధ్యక్షులు ఆల్రెడీ ఫార్మ్ అయింది, బట్ ప్రయోజకంలో లేదు. అది ఉంటే ఇప్పుడు ఈ సమస్య వచ్చేది కాదు. సౌత్ ఇండియా మ్యాంగో ఫార్మర్స్ ఫెడరేషన్ కాదన్నా, దానికి కూడా ఒక చిన్న సలహా చెప్తా. ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ దాన్ని నడిపే నాయకుడు లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ వారు కోలార్ జిల్లాని ఆంధ్రాలో కలిపితే మాకు సంతోషం అని చెప్పినాడు అంటే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి పైన నమ్మకంతో చెప్పినాడా, ఆంధ్ర రాష్ట్రంపై నమ్మకంతో చెప్పాడా? ఆంధ్ర రాష్ట్రాన్ని నమ్మి రైతులు పొలమీల అమరావతికి, నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని నమ్మి అమరావతికి రైతులు భూములు ఇచ్చారు. ఇక్కడ మా దొరబాబు అన్న ఉన్నాడు, 3 సంతానం, 50 ఎకరాలు ఆస్తుంది. ఎప్పుడు ఇస్తాడు అడుగు? నా తదనంతరం నా వారసులకి ఏం రాసి ఉంటాడు వీలునామా, లేదా అది క్యాజువల్. కానీ రైతులు ఒక వ్యక్తిని నమ్మి ఇచ్చినారు అంటే అది అమరావతి, నారా చంద్రబాబు నాయుడు. అంటే నాయకుడు అవసరం నడిపించడానికి. ఈరోజు కూడా ఇక్కడ చిన్న లోపాలు ఎందుకు జరిగినాయంటే నాయకత్వ లోపం. నాయకుడు అనేవాడు ఆర్థికంగా కూడా కొంచెం బలవంతుడైతే కార్యక్రమాన్ని జోష్ నింపుతాడు. లేదా రైతులు ఏమనుకుంటారో నా అకౌంట్కి డబ్బు పడింది, పోవాలా పోకూడదా అనేది సగం మంది బెంగళూరులో ఉంటారు, సగం మంది చెన్నైలో ఉంటారు, సగం మంది ఆ మామిడి తోటలోనే మంచం వేసుకొని పనుకున్నారు. ఎట్లా అకౌంట్లో పడింది డబ్బులు, వాడు ఎవడికో గుళ్ళు ఉండేవాడు 4 పోతారు, కొట్లాడతారు, లేదా మైక్ మజా ఉండేవాడు మైక్ ఎత్తుకొని మాట్లాడేసి మాజా తాగేసి ఇంటికి పోతాడు అనే రకంగా ఉండరు. అలా ఉండకూడదు. ఆ పోరాటానికి మీరందరూ ఐక్యతగా ఈరోజు దగ్గర 200 కోట్లు అంటే ఎంతమంది రైతులు? మా మురళన్న చెప్పాను, నా నియోజకవర్గానికి 250 కోట్లనే. ఆ కోట్లు యాడికి పూసినాయో వచ్చినాయి పోయినాయి, అంతా బెంగళూరుకి వెళ్ళిపోతాను సైట్లు కొనేకి. ఇక్కడ పెట్టుకొని రైతులు మార్చుకొని వ్యవసాయం వేరే ఏం చేస్తే ఆదాయం వస్తుందో చేసి వాళ్ళు బాగుపడాలని కదా మా ముఖ్యమంత్రి గారి ఒక ఇంటెన్షన్. నేను పర్సనల్గా పోరాడినా, నాకు ఇచ్చింది ఎంత అనేది మళ్ళీ మా అన్నయ్య చెప్తాడు. నాకు 2 మండలాలు ఉండేది రైతులు, అటు గంగాధర నెల్లూరు ఇటు పూతలపట్టు ఎమ్మెల్యేలు ఇద్దరు కోట్లు వేసుకున్నారు వాళ్ళ మా నియోజకవర్గ రైతులకి అని. కాకపోతే మంచి మనసున్న ఇద్దరు మా కలెక్టరేట్లో కొట్లాడి, పాపం మా ఫ్యాక్టరీ ఓనర్లు కూడా ఇక్కడే ఉంటారు. ఫస్ట్ టైం అయితే వారికి నచ్చజెప్పి అట్లీస్ట్ ఒక 8 రూపాయలు ఇవ్వండి, మేము 4 ఇస్తే 12 రూపాయలు రైతులకి న్యాయం జరుగుతుందని పోరాడానికి అనేక సందర్భాల్లో పిలవగానే అందరూ మా ఎంపీ గారు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, దొరబాబు అన్న కావచ్చు, ఇంకా ఇక్కడున్న ఫ్యాక్టరీ వాళ్ళు కూడా 1కి 10 సార్లు కలెక్టరేట్కి వచ్చారు. రైతులకి ఎక్కడ అన్యాయం జరగడానికి కూటమి ప్రభుత్వం ఒప్పుకోదు. ఒక మ్యాంగో రైతుకే కాదు, ఈరోజు మ్యాంగో డే అయి ఉండొచ్చు, మ్యాంగో అత్యంత
పురాతనమైన కాయగా అప్పుడేగా చెప్పాడు, 5,000 సంవత్సరాలు. నిజం, సౌత్ ఏషియాలో పుట్టింది. అప్పట్లో భారతదేశం సపరేట్గా ఉండేది కాదు. బర్మా, శ్రీలంక, ఇండోనేషియా అన్నీ కూడా కలిసి ఉండేది. సౌత్ ఏషియా నుండి ఫస్ట్ ఈ మామిడికాయ బాగా పండింది 1498లో. తర్వాత దాన్ని అమెరికా ఫ్లోరిడాలో ఎక్కువ క్రాప్గా, క్వాలిటీగా, అసలు జపాన్, భారతదేశం నుండి ఎక్కువ మ్యాంగో ఇంపోర్ట్ ఉండేది. ఇప్పుడు వాళ్ళు ఏదో జకోసియానో పకోసియానో అని టీవీలో చూపిస్తూ ఉంటారు. 1,50,000 ఒక కేజీ అంట. మియాజాకి, కరెక్ట్, మియాజాకి. అవన్నీ 1,50,000 రూపాయలు ఒక కేజీ మ్యాంగో అంటే వినడానికే ఎంత ఆనందంగా ఉంది. అప్పుడేగా తమిళనాడు నుండి ఆయన చెప్పా, బాత్రూము టాయిలెట్ పోవాలంటే 5 రూపాయలు బిల్లు ఇచ్చి పోవాలి, కేజీ మామిడికాయకి 4 రూపాయలు 5 రూపాయలు ఇస్తారు అని. అది ఎందువల్ల ఇస్తూ ఉంటారో, అది ఫ్యాక్టరీల తప్పు కాదు, ప్రభుత్వం తప్పు కాదు, మీరు తప్పు కాదు, రైతులు, ట్రేడర్స్. ఎప్పుడు కూడా బిజినెస్ అనేది బాగా జరిగితే, అప్పుడేగా మా రఘురామ్ గారు చెప్తా ఉన్నారు, ట్రేడ్ ఎప్పుడైతే ట్రేడ్ అనేది సరిగ్గా జరగకపోయిందో దాంతో వ్యాపారస్తులు, మీడియేటర్లు, అటు కర్ణాటక రైతుల దగ్గర నుండి కావచ్చు, తమిళనాడు రైతుల దగ్గర నుండి కావచ్చు, మండీలో వాళ్ళు 4 రూపాయలకి ఇస్తాం, 3 రూపాయలకి ఇస్తాం అనే కాడికి ఇక్కడ రైతుల దగ్గర కూడా వాళ్ళు కొనక తప్పదు. లేదా మీకు రేట్ ఎక్కువ ఇచ్చి వాళ్ళు నష్టపోవడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండరు. అంటే 3 రాష్ట్రాల్లో రైతు సంఘాల వాళ్ళు, రైతులు బలంగా ఉంటే ప్రభుత్వాలు కూడా దిగి వచ్చి రైతులకి అండగా ఉంటాయి. అయితే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే చిత్తూరుకు సంబంధించిన ముఖ్యమంత్రి కాబట్టి అనేక సందర్భాల్లో మన ఆనంద్ నాయుడు అనుకోండి, హరిబాబు అనుకో, మేము ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి దగ్గర కూడా కూర్చొని అనేక సార్లు దీనిపైన చర్చించినాం. వారు కూడా ఇవ్వడానికి డబ్బులు లేకపోయినా సంవత్సరం అయింది రోడ్లేసి. సంవత్సరం క్రితం అనేక కాంట్రాక్టులు చేస్తున్న వాళ్ళకి పేమెంట్ ఇవ్వలేకపోయినా రైతులు బాగుండాలి, రైతు బాగుంటే మన రాజ్యం బాగుంటుందని భావించి ఫస్ట్ మీకు డబ్బు రిలీజ్ చేసిన గొప్ప వ్యక్తి మనందరి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు. కాబట్టి ఎవరైతే రైతుల పక్షాన కావచ్చు, రైతులకు మంచి చేస్తారో వాళ్ళ పక్షాన మీరు నిలబడాల్సిన అవసరం కూడా ఉంది. ఇక్కడ రాజకీయం మాట్లాడినా కానీ ఎవరు మంచి చేసినా అంటున్నా, ఇక్కడ మేము మా ముఖ్యమంత్రి మంచి చేశాడు అని చెప్పుకోవాలి. కాబట్టి చేశాడు కాబట్టి చెప్పుకునే ధైర్యం మాకుంది. కాబట్టి మా ముఖ్యమంత్రి ఫలానా పని చేశాడు రైతులకి అని చెప్పడానికి, అలాగే మా ఏఎంసీ చైర్మన్ కావచ్చు, పూతలపట్టు 4-5 ఉండరు మండలాల్లో ఏఎంసీ చైర్పర్సన్స్, లేదా ఒకరైనా బంగారుపల్లెము. సో బంగారుపల్లెము మ్యాంగో మండికి సంబంధించిన భాస్కర్ అన్న, అలాగే గంగాది నెల్లూరుకు సంబంధించిన ఆయన పేరు కూడా ఏదో మీరు లీడ్ తీసుకోవాలి. ఎంత జోపు రైతు సంఘాల వాళ్ళు చేయలేదు, రైతు సంఘం వాళ్ళు చేసే కాడ ప్రోటోకాల్ పాటించి మనం రోజు పనిచేస్తాం కాబట్టి మనకు ప్రోటోకాల్ తెలుస్తుంది. లేదా ప్రోగ్రామ్ లీడ్ తీసుకోవాలి. ఇప్పుడు మామిడికాయల మండీకి ఏఎంసీ చైర్మన్ అంటే ఇప్పుడు మామిడికాయల సీజన్ వచ్చింది, మామిడికాయలకు సంబంధించిన ప్రోగ్రాం జరుగుతుంది అన్నప్పుడు వాళ్ళు పిలవకపోతే పోయారు, మీరే పిలవాలి. మనం ఎవ్వరు కూడా అడగందే అమ్మాయినా పెట్టదు అనే సామెత ఎందుకు వచ్చింది? మనం అధికారంలో ఉండాం, రైతు సంఘం పక్షాన, రైతు సంఘం తరపున ఉన్న అధ్యక్షులు కావచ్చు, మీరందరూ లీడ్ తీసుకొని ఈ కార్యక్రమాన్ని ఇంకా గొప్పగా ఎవరైతే రైతుల పక్షాన్ని నిలబడి డబ్బిచ్చారో వాళ్ళకి ఘన ఇది పలికాల్సిన, అంటే కంగ్రాట్ చేయాల్సినదో లేదా వారిని పొగడాల్సిన అవసరం మనకు కూడా ఉంది. మనం ఎంత సేపు రైతుల పైన చెప్పేసి లేదా ఆ చేసిన వాళ్ళని మీరు ప్రోటోకాల్ చేయలేదు అంటే తప్పులు జరుగుతాయి. వారికి అనుభవం తక్కువ, రైతులు కదా, వచ్చిన డబ్బు దేనికి సాలే, ఇంకా మనం వచ్చిన వాళ్ళకి శాలవలు మాల్లో ఎవరు తేవాలి? నాకు వచ్చింది 4 ఎకరాలకి 10,000 కదా అంటారు. వచ్చిన రైతులు ఎవరైనా కాంట్రిబ్యూట్ చేస్తారంటే చేయరు. కాబట్టి ఈ డిస్టర్బెన్స్ లేకుండా ఈ వేదిక నుండి నేను మా చిత్తూరు రైతులు కావచ్చు, లేదా గంగాది నెల్లూరు పూతలపట్టు కావచ్చు, లేదా చిత్తూరు ఉమ్మడి జిల్లా రైతులందరినీ కోరుకుంటా, మనకి 100 రూపాయలు అనేది పెద్దది కాదు. అందరూ మెంబర్షిప్ ఫామ్ అవ్వండి. హరిబాబుని, ఆనంద్ అన్నని కోరుకునేది ఏమంటే మీరు యూనిటీ ఎంత పెద్దదైతే ఈజీ యాక్సెస్ ఉంటుంది.
ఇప్పుడు ఏమైంది? కొందరు రైతులు రాలేదు, కొందరు రైతులు వచ్చినారు, కొందరు ఒక పార్టీ రైతులు అంటారు, కొందరు అలా లేకుండా ఏ పార్టీ వస్తే ఆ పార్టీ నాయకుడు లీడ్ చేస్తాడు. మీరు ఖచ్చితంగా సౌత్ ఇండియాకు సంబంధించిన మ్యాంగో ఫెడరేషన్ ఉంది అని చెప్పారు. ఉండేది గొప్ప కాదు, దాన్ని ఎవరు లీడ్ చేస్తారు? కొందరు ఫ్యాక్టరీ వాళ్ళని, కొందరు రైతుల్ని కలిపి దాన్ని లీడ్ తీసుకునే విధంగా చేస్తే అగ్రికల్చర్ మంత్రివర్యులు కావచ్చు, కేంద్ర అగ్రికల్చర్ మంత్రివర్యులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, జిల్లా మంత్రివర్యులు కావచ్చు, రెస్పాండ్ అయ్యేకి ఈజీగా ఉంటుంది. కాబట్టి జరిగిన తప్పుల్ని అందరినీ క్షమించాల్సిందిగా కోరుకుంటూ, ఇటువంటిది ఎప్పుడూ జరగకూడదు. ఒక రైతుకి అవమానం జరగడాన్ని మా కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలుగా మేము ఒప్పుకోము. కాబట్టి ఏమైనా చిన్నపాటి డిస్టర్బెన్స్ జరుగుంటే క్షమించాల్సిందిగా కోరుకుంటూ, ఇంత గొప్పగా ఏర్పాటు చేసిన హరిబాబుకు అండ్ ఆనంద్ నాయుడు, చాలామంది పేర్లు తెలియదు, వాళ్ళిద్దరే ఎక్కువ వచ్చి కొట్లాడుతూ ఉంటారు. ఇంకా చాలామందిని మీరు తయారు చేయాల్సిందిగా కోరుకుంటూ, ఇటువంటి సువర్ణ అవకాశాన్ని కల్పించిన మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ప్రత్యేకంగా వారు కర్ణాటక కోలార్ నుండి ఈ కార్యక్రమానికి విచ్చేసి ఇంత గొప్పగా మన రాష్ట్రాన్ని, మన రాష్ట్రంలో తన రాజ్యాన్ని కలపమని అంత ధైర్యంగా కోరుకున్న చిన్నమరెడ్డి గారిని మీ అందరి తరపున గట్టిగా చప్పట్లు కొట్టి వారికి ఇచ్చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ.